హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మనము స్పెషల్ రెసిపీ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ దీన్ని రైస్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకుందాము. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కుక్కర్లో 2 చెక్క, మొగ్గ, ఇలాచీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. మంచి వాసన వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై మంచి అరోమా వచ్చిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. నేను చికెన్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్టు, చెక్క మొగ్గ కొంచెం యాడ్ చేసుకొని ఒక విజిల్ పెట్టుకొని బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేశాను. ఇందులో 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చి చికెన్ యూజ్ చేసే పని అయితే దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్ మసాలాతో బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా సాఫ్ట్గా చేసి పెట్టుకున్న 4 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. కర్రీ బాగా థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, పల్చగా చేసుకోకూడదు. నేను ఒక 2 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేశాను. మీరు పచ్చి చికెన్ యూజ్ చేసే పని అయితే 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసుకొని చెక్క, మొగ్గ, ఇలాచీ, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ సోక్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ ప్లస్ 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ గ్రేవీలో కూడా సాల్ట్, కారం యాడ్ చేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టుకుందాము. మూతతో కవర్ చేసి కుక్ చేసుకుందాము. రైస్ పూర్తిగా కుక్ అవ్వకముందే ఒకసారి రైస్ కుక్కర్ మూత ఓపెన్ చేసి లైట్గా కలుపుకొని చూద్దాము. వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి ఉండాలి, బట్ రైస్లో కొంచెం తడి ఉంటే బాగుంటుంది. ఈ టైంలో మనం ఫుడ్ కలర్, ముందుగా కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెంగా యాడ్ చేసుకొని ఒకసారి రైస్ని లైట్గా పైకి తిప్పుకుందాము. తర్వాత మిగతా చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇలాగే కలుపుకోవాలి. ఫోర్స్ చేయకుండా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం కుక్ చేసినప్పుడు రైస్ బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ కాజు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది వామ్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలి. ఈ బౌల్ని రైస్ కుక్కర్ నుంచి సెపరేట్ చేశాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మనం పూర్తిగా కలపకుండా కుక్ చేసినా కూడా మనం గ్రేవీ వేయడం వల్ల రైస్ మంచి కలర్ వచ్చింది. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను, చాలా బాగుంది. మీరు ఎంతో ఈజీగా రైస్ కుక్కర్లో ఇలా కూడా చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఈ బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా రైస్ కుక్కర్లో పొడి పొడిగా కుక్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ్స్ కిచెన్ని. Thank you for watching this. Please do subscribe Mom's Kitchen for more recipes. Thank you.